సార్ మార్నింగ్ నుంచి నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది సార్ సివియర్గా. అండ్ చెమటలు కూడా బాగా పడుతున్నాయి హెవీగా. అవునా? అయితే ఒకసారి మనం ఈసీజీ ఎక్కువ తీసి వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో చూద్దాం. మార్నింగ్ ఆల్రెడీ పెయిన్ రాగానే నేను ఈసీజీ తీయించుకున్నాను సార్. అందులో అంతా నార్మల్గానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తీయించుకోమంటారా సార్? చాలా మంది పేషెంట్స్కి వచ్చే కామన్ డౌట్, పెయిన్ రాగానే మేము ఈసీజీ తీయించుకున్నాం, అది నార్మల్గా ఉంది, మళ్ళీ రిపీటెడ్గా ఈసీజీ అవసరమా అని అడుగుతుంటారు. డెఫినెట్గా అవసరం. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిన వెంటనే మనకి ఈసీజీలో చేంజెస్ అనేవి ఒక్కోసారి కనబడకపోవచ్చు. అది రిపీటెడ్గా మనం 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత తీస్తే అప్పుడు ఈసీజీలో మార్పులు రావచ్చు. దానివల్ల గుండెపోటు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈసీజీ ఎక్కువతో పాటు మనం సిపికే, ట్రోపోనిన్ అనే కార్డియాక్ ఎంజైమ్స్ని కూడా టెస్ట్ చేస్తాం. అవి మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలివేట్ అవుతాయి. సో ఒట్టి ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్నంత మాత్రాన మనం హార్ట్ అటాక్ రాలేదు అని చెప్పలేం. ఈ ట్రోపోనిన్ ఎంజైమ్స్ కూడా మనం చేసుకొని వాటి తర్వాతే మనం హార్ట్ అటాక్ రాలేదు అని నిర్ధారించుకోవాలి.